హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనకి బండి మీద దొరికే మిర్చి బజ్జీ లాంటి రుచి కరకరలాడుతూ రావాలంటే ఈ విధంగా చేసి చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. ముందుగా మనం మిర్చి బజ్జీని తీసుకోవాలి. మనకి మార్కెట్లో దొరుకుతాయి మిర్చి బజ్జీ. వాటిని శుభ్రంగా కడిగి తుడుచుకొని చివర్న కట్ చేసుకొని, ఇప్పుడు మనం చాకుతో ఈ విధంగా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. అందులోనే గింజలు మొత్తం తీసేయాలి. ఇలా మిర్చి మొత్తం మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని అందులోనే గింజలు మొత్తం తీసేయాలి. మనకి అప్పుడు కారం తక్కువగా ఉంటుంది గింజలు తీసేయడం వల్ల. ఈ విధంగా మొత్తం మనం గింజలు మొత్తం తీసేసుకోవాలండి ఘాటు పెట్టుకొని. ఇప్పుడు మనం ఒక బౌల్లో ఒక నిమ్మకాయని పిండుకోవాలి. మనం దానికి స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక నిమ్మకాయని పిండుకొని అందులో ఒక స్పూన్ శనగపిండి, వాము వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. శనగపిండి, వాము, సాల్ట్ వేసుకొని నిమ్మరసంలో మనం స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి. నాకు వీడియో మిస్ అయిందండి స్టఫ్ ప్రిపేర్ చేసేది. ఇప్పుడు ఆ మిర్చిని, ఆ స్టఫ్ని మధ్యలో ఈ విధంగా మనం స్పూన్తో పెట్టుకోవాలి. మనకి చింతపండు గుజ్జుతో కూడా స్టఫ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నిమ్మరసం ప్లేస్లో పులుపు ఉండడం వల్ల మన కారం తగ్గుతుంది. ఈ విధంగా స్టఫ్ మొత్తం పెట్టేసుకొని మిర్చీలకి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్, కొంచెం వాము వేసుకోవాలి. ఒక పావు స్పూను వంట సోడా వేసుకొని పిండి మొత్తాన్ని మనం ఇప్పుడు కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఈ విధంగా పిండిని కలుపుకోవాలి జారుగా. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం మిర్చిని ఈ విధంగా పిండి మొత్తం అంటేలాగా ఒక సైడ్ మనం పిండిని గీరుకోవాలి. అలా గీరడం వల్ల మనకి మిర్చి లోపల వరకు బాగా క్రిస్పీగా కాలుతుంది. నిండుగా పెట్టకూడదు, ఎప్పుడు కొంచెం ఒక సైడ్ మనం గీరాలి పిండిని. అలా చేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తాయండి మిర్చి బజ్జీ. ఈ విధంగా మనం మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా మనం స్ట్రీట్ స్టైల్ లాంటి టేస్ట్తో మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు.